నిన్న సాయంత్రం అమిత్ షా పోస్ట్ ఉంది ఒకటి. అదేముందంటే ఈ దేశం నుంచి నక్సలిజాన్ని నిర్మూలించే దిశగా కీలక ముందడుగు పడిందని సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. అమిత్ షా ఇట్లాంటి పోస్ట్ పెట్టడం వెనుక ఒక అంతరార్థం ఉంది. దేశంలో మావోయిస్టు పార్టీతో పాటు ఇతర ఇంటర్నల్ డిస్టర్బెన్స్లను కూడా ఉక్కుపాదంతో అణచివేస్తామనేటటువంటి ఒక సందేశాన్ని ఇచ్చినట్టుగా కనిపించింది. కేశవరావు లాంటి కేంద్ర సెక్రటరీ మావోయిస్టు పార్టీకి అంత స్థాయి వ్యక్తిని తుదుముట్టించడం 30 ఏళ్ల తర్వాత ఇదే అని హోమ్ మినిస్టర్ పోస్టులో చెప్పారు. అవును, హోమ్ మినిస్టర్ చెప్పిన దాంట్లో నిజం ఉంది. అయితే ఆయన చెప్పినట్టుగా కాకుండా విషయం ఇంకో విధంగా ఉంది. మావోయిస్ట్ పార్టీ గత 15 ఏళ్లుగా బలహీనపడుతూ వస్తోంది. అది కేంద్రం తీసుకుంటున్న చర్యల వల్ల మాత్రం కాదు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ట్రెండ్స్ ఆధారంగా మావోయిస్ట్ పార్టీ అప్గ్రేడ్ కాకపోవటం వల్ల జరిగింది. కొంత నాయకత్వం పెరగకపోవటం వల్ల, కేవలం ఆదివాసీ గిరిజన ప్రాంతాలకే పరిమితం కావటం వల్ల, కొన్ని ప్రభుత్వాలతో అంటగాగడం, సిద్ధాంతానికి ఉన్న ఛామ్ తగ్గిపోవటం కారణాలుగా కూడా కనిపిస్తాయి. మరోవైపు ప్రధాన పార్టీలు ఏవి కూడా గత 10 ఏళ్లుగా మావోయిస్ట్ పార్టీని వాడుకోవడాన్ని మానేశాయి. రెండు వైపు ఇండియా లాంటి దేశాలలో ఒకవైపు పావర్టీ పెరుగుతూ ఉండటం వల్ల ప్రజల్లో ఉద్యమాల పట్ల ఆసక్తి కోల్పోతుంది. రోజు రోజు తిండి సంపాదన మాత్రమే వారికి పెద్ద విషయంగా మారిపోయింది. దానికి ప్రభుత్వాలు స్కీములను వదలటం వల్ల, అర్బనైజేషన్ పెరగటం వల్ల మావోయిస్ట్ అనే అడవి ప్లస్ వెపన్ సిద్ధాంత పార్టీకి దారులు మూసుకుపోవడం అనేది మొదలైంది. మూడో వైపు 2000 సంవత్సరాలలో పుట్టినటువంటి యువతకు ప్రపంచంలో రైటిస్ట్ రాజకీయాలు, కార్పొరేట్ ఉద్యోగాలు, డ్రగ్స్ మాఫియాలే ప్రపంచంగా కనిపిస్తోంది. వారికి ఇతర ప్రపంచం కనిపించడం తగ్గిపోయింది. రానున్న రోజుల్లో అమిత్ షా చెప్పినట్టు ప్రభుత్వ గొప్పదనం వల్ల కాకపోయినా పరిస్థితుల ప్రభావం వల్ల ఇండియాలో మావోయిస్ట్ పార్టీ అంతర్ధానం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.